గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం ట్రిగ్నోమెట్రీలో ఒక నైస్ క్వశ్చన్. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్లో ఈ క్యాలిక్యులేషన్స్లో కూడా మీకు ఒకవేళ ప్రాబ్లం అవుతూ ఉంటే ఈ క్వశ్చన్ని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను, మీరు చూడండి. ఒకవేళ క్వశ్చన్ ఈజ్ ఇఫ్ 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4, చెక్ వెదర్ 1 minus tan square A upon 1 plus tan square A ఈజ్ ఈక్వల్ టు cos square A minus sin square A ఆర్ నాట్. ఇది మీరు చెక్ చేయాలి. ఇది ఇచ్చాడు, దీన్ని బట్టి ఇది చెక్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీరు స్క్రీన్ షాట్తో మేనేజ్ అవుతారంటే నేను ఇక్కడ సొల్యూషన్ ఇస్తున్నాను డీటెయిల్లోను. ఈ సొల్యూషన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అర్థమైపోతే వెల్ అండ్ గుడ్. లేదంటే ఒకవేళ ఏ కన్ఫ్యూజన్ ఉన్నా ఇవాళ చాలా డీటెయిల్గా ఇందులో డిస్కస్ చేస్తున్నాం. ఇది ప్లీజ్ చూడండి వీడియో. ఓకే. అండ్ 3 cot A ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. సో cot A ఈజ్ ఈక్వల్ టు డివైడ్, రెండు సైడ్లు మనం 3తో డివైడ్ చేస్తే ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. cot A ఈజ్ ఈక్వల్ టు 4/3 అవుతుంది. ఓకే. cot A మనకి ఫార్ములా ఏంటి? cot A ఇప్పుడు మీరు ఇక్కడ ట్రయాంగల్ కూడా ఇచ్చాను నేను, మీకు అర్థం అయిపోతే ఇలా ట్రయాంగల్ వేసి చూసుకోవచ్చు. అదర్వైజ్ మీరు ఇందులోంచి కూడా డైరెక్ట్గా మీరు ఫార్ములా యూజ్ చేసుకోవచ్చు, ఈ ట్రయాంగల్ లేకుండా కూడా. cot A ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు బేస్ అపాన్ పర్పెండిక్యులర్ అవుతుంది. cot A ఈజ్ ఈక్వల్ టు బేస్ అపాన్ పర్పెండిక్యులర్, దీని ఫార్ములా. ఇప్పుడు 4/3 అంటే ఇది బేస్ అపాన్ పర్పెండిక్యులర్ మనకి 4/3 రేషియోలో ఉంది. సో బేస్ని మనం 4K అనుకోవచ్చు, పర్పెండిక్యులర్ని మనం 3K అనుకోవచ్చు. K ఎనీ కాన్స్టెంట్, ఎనీ ఇంటీజర్, పాజిటివ్ ఇంటీజర్ K. ఓకేనా? సో బేస్ 4K అయిపోతుంది, పర్పెండిక్యులర్ 3K అయిపోతుంది. ఇప్పుడు పైథాగోరస్ థియోరమ్ యూస్ చేసి హైపోటెనస్ మనం తీసుకోవచ్చు. బేస్ 4K ఇక్కడ చూడండి, ఇది మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. అదర్వైజ్ ఆల్సో మీరు ఈ ఫార్ములా యూస్ చేసి డైరెక్ట్గా నేను ఎలా చెప్పానో అలా చేసుకోవచ్చు. బేస్ మనకి 4K ఉంది, పర్పెండిక్యులర్ 3K ఉంది. ఈ హైపోటెనస్ స్క్వేర్ కావాలి అంటే ఈ రెండింటిని స్క్వేర్ చేసి వాటిని యాడ్ చేసేస్తే మనకి దీని స్క్వేర్ వచ్చేస్తుంది. అదే చేసాం. పైథాగోరస్ థియోరమ్ ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ బేస్ స్క్వేర్. హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ స్క్వేర్ మనకి 3K స్క్వేర్ ప్లస్ 4K స్క్వేర్, బేస్ 4K స్క్వేర్ అంటే 9K స్క్వేర్ ప్లస్ 16K స్క్వేర్. ఇది 3K హోల్ స్క్వేర్, ఇది 4K హోల్ స్క్వేర్. అందుకు K స్క్వేర్ అయిపోతుంది. 3 3s are 9, 4 4s are 16. ఓకే. సో హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకు వస్తుంది 25K స్క్వేర్. అప్పుడు హైపోటెనస్ కావాలంటే 25K స్క్వేర్ని మీరు రూట్ చేసేస్తే 25K స్క్వేర్ అంటే ఇది 5 స్క్వేర్ అవుతుంది. 25 5 స్క్వేర్, ఈ స్క్వేర్ కట్ అయిపోతుంది. కేలో స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది. ఓకే. అందుకు హైపోటెనస్ మనకి 5K వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం డైరెక్ట్ సైన్, హైపోటెనస్ ఉంది మన దగ్గర, బేస్ ఉంది, పర్పెండిక్యులర్ ఉంది. మనం ఇంకా ఇప్పుడు మన క్వశ్చన్లో మనకి ఏమేమిటి కావాలి? tan A ఎంతో కావాలి, cos A ఎంతో కావాలి, sin A ఎంతో కావాలి. ఆ ఫార్ములా యూస్ చేసి మనం ఈ వాల్యూస్ పుటప్ చేసి మనం వాటిని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. sin A ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. పర్పెండిక్యులర్ మనకి ఎంత? 3K. హైపోటెనస్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకున్నాం? 5K. సో 3K అపాన్ 5K దట్ ఈజ్ ఈక్వల్ టు 3/5 అయిపోతుంది sin A. ఓకేనా? అలాగే cos A ఏంటి? బేస్ అపాన్ హైపోటెనస్. బేస్ మనకు వస్తుంది 4K, హైపోటెనస్ మనకి క్యాలిక్యులేట్ చేసాం 5K. సో KK క్యాన్సిల్ అయిపోయి 4/5 cos A అయిపోతుంది. tan A ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ అపాన్ బేస్. tan A మీరు ఇలా కూడా చూసుకోవచ్చు. ఈ sin Aలో న్యూమరేటర్ అపాన్ cos Aలో డినామినేటర్ అవుతుంది tan A అంటే. ఎందుకంటే tan A ఇంకొంచెం డీటెయిల్గా చెప్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే ఫార్ములే తప్పు పెట్టేస్తే మీకు క్వశ్చన్ తప్పు అవుతుంది. tan A ఈజ్ ఈక్వల్ టు sin A అపాన్ cos A అవుతుంది యాక్చువల్లీ. అవునా? ఇప్పుడు sin A ఏంటి మనకి? పర్పెండిక్యులర్ అపాన్ హైపోటెనస్. cos A ఏంటి? బేస్ అపాన్ హైపోటెనస్. ఈ బేస్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి పర్పెండిక్యులర్ అపాన్ బేస్ వస్తుంది. ఓకే. sin Aలో న్యూమరేటర్ డివైడెడ్ బై cos Aలో న్యూమరేటర్ కలిపితే మనకు అది tan A అయిపోతుంది. సో tan A ఈజ్ ఈక్వల్ టు 3K అపాన్ 4K, సో 3/4. ఓకే. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇప్పుడు మనకేంటి? ఇది ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి. టు చెక్ 1 minus tan square A upon 1 plus tan square A ఈజ్ ఈక్వల్ టు cos square A మైనస్ sin square A అవుతోందా లేదా? ఓకే. ఆర్ నాట్ కూడా మనం చెప్పాలి అవుతుందో లేదా. ఇప్పుడు tan A మనకి క్యాలిక్యులేట్ చేసాం 3/4 వచ్చింది, sin A క్యాలిక్యులేట్ చేసాం 3/5 వచ్చింది, cos A క్యాలిక్యులేట్ చేసాం 4/5 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుందాం. ఓకే. LHS ఈజ్ ఈక్వల్ టు 1 minus
tan ఏ ఎంత 3/4 కదా, ఇక్కడ tan స్క్వేర్ ఏ ఉంది కాబట్టి దీన్ని కంప్లీట్ మనం స్క్వేర్ చేస్తున్నాం. అపాన్ 1 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్. ఓకే, మైనస్ ప్లస్ ఉంది. సో 3/4 అంటే 9, 3 3s are 9 and 4 4s are 16. సో 9/16 అవుతుంది. 1 minus 9 upon 16 whole upon 1 plus 9 upon 16. ఓకే, ఇప్పుడు న్యూమరేటర్ని సాల్వ్ చేస్తే ఈ 16 ఈ 1తో మల్టిప్లై అయిపోయి 16 minus 9 హోల్ అపాన్ 16 అవుతుంది. సింపుల్ ఫ్రాక్షన్ ఇది. ఓకే, డినామినేటర్లు ఏంటవుతుంది? సిమిలర్లీ 16 ప్లస్ 9 హోల్ అపాన్ 16 అవుతుంది. ఈ 16 16 క్యాన్సిల్ అవుతాయి మనకి. ఎలా క్యాన్సిల్ అవుతాయి మీకు తెలుసు కదా, ఏ అపాన్ బి హోల్ అపాన్, నేను ఇదే రాస్తున్నాను చూడండి. 16 minus 9 మనకి ఏంటవుతుంది? 16 minus 9 మనకి 7 అవుతుంది. 7 upon 16 హోల్ అపాన్ 16 ప్లస్ 9 మనకి 25 upon 16 అయింది. ఓకేనా, ఇదేంటవుతుంది? 7 upon 16ని డివైడ్ చేస్తున్నాం 25 upon 16లోంచి. అంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? మల్టిప్లై అయిపోయి 16 న్యూమరేటర్లోకి వెళ్ళిపోతుంది. ఈ కింద ఫ్రాక్షన్ రెసిప్రొకేట్ అయిపోతుంది కదా, న్యూమరేటర్ డినామినేటర్లోకి వస్తుంది, డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఈ 16 16 క్యాన్సిల్ అయిపోయి మన దగ్గర 7 upon 25 మిగులుతుంది. ఓకే, ఎవరికి ఇందులో కన్ఫ్యూజన్ అవుతుందో వాళ్ళ కోసం కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను, ప్లీజ్ బియర్ ఇట్ విత్. ఓకే, ఇప్పుడు 7 upon 25 అయిపోయింది మనకి ఎల్హెచ్ఎస్ వాల్యూ. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ ఏంటి? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. దాన్ని కాస్ స్క్వేర్ కాస్ ఏ = 4/5 వచ్చింది. సో 4/5 హోల్ స్క్వేర్ మైనస్ 3/5 హోల్ స్క్వేర్. అంటే 4 4s are 16, 5 5s are 25, 3 3s are 9, 5 5s are 25. మధ్యలో మైనస్ ఉంది, మైనస్ బేస్ ఇది డినామినేటర్ ఈక్వల్గా ఉంది కాబట్టి మనం కామన్గా డినామినేటర్ తీసేసుకుని డైరెక్ట్ న్యూమరేటర్స్ని మనం సబ్ట్రాక్ట్ చేసేసుకోవచ్చు. 16 minus 9 is equal to 7/25. LHS is equal to RHS, that is equal to 7/25. Therefore 1 minus tan square A upon 1 plus tan square A is equal to cos square A minus sin square A. Hence proved. ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మీకు బాగా అర్థమైపోయి ఇఫ్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దాకా కూడా తప్పకుండా షేర్ చేయండి, ఎవరికైతే ఈ టాపిక్ అవసరం వాళ్ళ వరకు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ క్వశ్చన్నే మనం ఈ క్యాలిక్యులేషన్ లేకుండా కూడా సాల్వ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి కూడా సాల్వ్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.